సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయంలో కూడా మనకి కష్టం ఉంది అని చెప్పగానే నాయకులైనా సరే నాయకులని సార్ దగ్గర చెప్పినా సరే కానీ వాళ్ళందరూ కూడా క్విక్ రెస్పాన్స్ అంటే వెంటనే రెస్పాండ్ అయ్యి మనకి చాలా సహాయం అందించారు. ఈ సందర్భంగా వాళ్ళకి ఈ విషయంలో కూడా ధన్యవాదాలు తెలుపుకున్నానండి. అదేవిధంగా ఇప్పుడే కాదు భవిష్యత్తులో మనకి ఏ కష్టం వచ్చినా సరే మనకి చేయూతను అందించి అభయాస్తం వాళ్ళు మన చేతిలో పెట్టి మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి మన నాయకులు మనకి భరోసా ఇచ్చారండి. దానికి కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నామండి. నాయకులకి అలాగే నాలుగు గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకున్నామండి. ఈ సందర్భంగా ఒకసారి మన యూనియన్ నాయకులు సెక్రటరీ గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నానండి. ఒకసారి మాట్లాడండి మా గురించి కానీ మేడం గారి గురించి కానీ ఎలా ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఎంత కష్టపడ్డారు దీని గురించి ఒకసారి మా అబ్బాయి కొత్తగా వచ్చారు. కష్టం మేము ఏదైతే కష్టపడ్డామో వీళ్ళందరూ చూసారు. మేము రోజు కూడా మేడం గారికి మాకు సూర్యనారాయణ గారికి అదర్ ఆఫీస్ బేరర్స్కే రోజు కూడా 9-10 అయిపోయిందండి. 15 రోజులు ఇంకా అదే పని. ఆ కష్టమంతా వీళ్ళు చూశారు కాబట్టి ఈ రోజుని వీళ్ళు మాది వ్యక్తం చేస్తున్నారండి. ఇదే రీతిగా మీరు చెప్పిన విధంగా మా వచ్చే పత్రికాకులు మీకు సహకారంగా మనకి ఏ సమస్య ఉన్నా కార్మికుల పక్షాన్ని మేనేజ్మెంట్కి తీసుకెళ్ళి దాన్ని సానుకూలంగా వాళ్ళలో మేము మాట్లాడుకునే పరిష్కారం చేస్తాం. యూనియన్ ఎప్పుడు మీకు భరోసాగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మరొక విషయం అండి, బదిలీగా ఉన్నప్పుడు అయ్యా నాకు ఫలానా అవసరం ఉంది, నాకు ఫలానా ఎమర్జెన్సీ ఉంది, నాకు షిఫ్ట్ మార్చండి, లేదా అయ్యా నేను ఈరోజు ఆలయపోతుంది చదివించండి అని అడగగానే ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎందుకు ఏంటని అడగకుండా సరే బాబు అని మన అందరికీ సహాయం చేసిన సిఎస్ఓ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన అందరి గురించి కూడా తన అమూల్యమైన వాక్యాలతో మన గురించి ఒక తన మాటలో ఎక్స్ప్లెయిన్ చేస్తారని మనసుగా నేను చెప్పేది మేడము చెప్పారు, సార్ చెప్పారు. అయ్యే ఇప్పుడు దాకా మీరందరూ జాగ్రత్తగా ఉన్న దీనికన్నా అన్ని మెసేజ్ చేసుకుంటాయి. శాలరీ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని సేవ చేసుకొని జాగ్రత్తగా మంచి ప్రిపేర్ చేసుకొని డ్రింక్ చేయటం, డ్యూటీకి ఆబ్సెంట్ అవ్వటం అలాంటి సమస్యలు అయితే తెలిసినందువల్ల చాలామంది తెలుసు. ఆరోగ్య పాటు